డోమ్ మాథ్యూస్ డి కాస్ట్రో. ఇతను పోర్చుగీస్ ఇండియాలోని గోవాలో దివారకు చెందినవాడు. ఆయన మన భారతదేశంలో జన్మించినప్పటికీ, ఒక స్వదేశుడైనప్పటికీ మన భారతదేశంలో జన్మించి మళ్ళీ తిరిగి రోమ్ నగరానికి వెళ్ళి అనేకమైన విద్యాంత వేదాంత శాస్త్రాలను వీటన్నిటిని కూడా ఆయన ఎంతగానో అభ్యసించి మళ్ళీ మన భారతదేశానికి వచ్చి ఆయన విశేషమైన సేవా పరిచయం ఆయన కొనసాగించినాడు. ఆయన కేథలిక్ చర్చ్ కి మొదటి భారత్ బిషప్ గా తన సేవలు అందించినాడు. వాటికన్ ద్వారా రోమ్లోని క్రిసోపోలిస్ బిషప్ ను పవిత్రం చేశారు. మరి బీజపూర్, గోల్కొండ, అబిసినియా మరియు పేగు రాజ్యాలకు వికార అపోస్తలుగా ఆయన విశేషమైన కృషి చేశారు, సేవలు అందించినారని చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరియు భారతదేశంలోని ఇతర పాలకుల ఆస్థానాలలో బిషప్ డి కాస్ట్రోకు చాలా గొప్ప గౌరవం అనేది ఉండేది. ఎందుకంటే ఆయన చేసిన నమ్మకత్వం, పనిలో ఉన్న నమ్మకత్వం ద్వారా ఆయన విశేషమైన గౌరవము, పేరు ప్రఖ్యాతులు అనేవి మన భారతదేశాన్ని పాలించిన రాజుల ఆస్థానాల్లో కూడా ఆయనకు గొప్ప గౌరవం అనేది ఉండేది. వాటిలో కుతుబ్ షాహీ రాజవంశం పాలించిన గోల్కొండ పాలకులు మరియు పోర్చుగీస్ వారికి ముందు గోవాను పాలించిన ఆదిల్ షాహీ రాజవంశానికి చెందిన బీజాపూర్ రాజ్యాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఆయన మన భారతదేశానికి విశేషమైన కృషి సేవలు చేస్తున్నారు.